గతంలో తెలంగాణ విభజన జరిగిన తర్వాత ఇలా జరిగింది, నాకు నచ్చలేదు, దాంతో నేను మనస్తాపన చెంది 11 రోజులు అన్నం తినలేదు అనే దాన్ని ఇప్పుడు హైలైట్ చేస్తున్నారు ఎప్పుడో వీడియో తీసుకొచ్చి. సరే నిజంగానే ఆయన ఏమన్నాడు ఏంటి అనేది ఆ వీడియో పూర్తి వీడియో వస్తేనే కానీ మనం ఎవరు కూడా నిర్ధారణ చేయలేం. ముందేం మాట్లాడాడో తర్వాత ఏం మాట్లాడాడు మనకు తెలియదు. అన్న మరి కేసీఆర్ లక్ష నాగలతోని దున్నుతా అన్నాడు ఫిలిం సిటీని, దళితునికి ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. ఏమైందన్న వీళ్ళ గొంతులు ఎక్కడ పోయినాయి అన్న? 10 ఏళ్ళు పరిపాలిస్తే మరి పవన్ కళ్యాణ్ గారు నేను మాట్లాడింది అదే అక్కడికి వస్తున్నాను. 11 రోజులు ఏదైతే అన్నాడో ఏ ప్రాంతానికైనా అన్న ఏంటంటే అతను చాలా సందర్భాల్లో చాలా క్లియర్ గా చెప్పిండు. ఏమని చెప్పారు క్లారిటీ ఇవ్వండి జనానికి. 2 ప్రాంతాల వాళ్ళు తెలుగు ప్రజలే, విద్వేషాల మధ్యలో మనం ఎంత అన్నదమ్ములైనా మనం విద్వేషాలతోని కాదు విడిపోవాల్సింది, కూర్చొని మంచిగా సఖ్యతతోని మాట్లాడదామని అనుకుంటే అన్నాడు. తప్పిస్తే గాని మిగతా అనే ఒక్క విద్వేషాలు ఎక్కడ జరిగినాయి? ఆంధ్ర వాళ్ళ మీద ఏమైనా దాడులు జరిగినాయి అంటే తెలంగాణ ఉద్యమం అప్పుడు ఆంధ్ర పీపుల్ మాకు మేము చేసుకున్నాం తప్పిస్తే గాని, మనకు మేము కాల్చుకున్నాం తప్పిస్తే గానీ మనం ఎవరికే మళ్ళీ నేను అదే ఏ ఆంధ్ర ఒక్క వ్యక్తి మీద కూడా చిన్న దాడి కూడా జరగలే. గతంలో ఇప్పుడు నేను కూడా ఉద్యమకారుడిగా ఉన్నా కాబట్టి ఇవి నేను మాటలు మాట్లాడలేను కానీ కొన్ని సందర్భాలలో జరుగుతాయి అన్న. అంటే కొన్ని ఇంత పెద్ద తెలంగాణ ఉద్యమం లేచింది కూడా ఆంధ్ర పెట్టుబడిదారులకి వెళ్ళి డబ్బులు దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరి మొత్తం తీస్తే ఇప్పుడు ఎవరెవరైతే మాట్లాడుతున్నారు నడిపినప్పుడు కూడా ఆంధ్ర దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి నడిపించారు. చాలా మంది వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు. ఇప్పుడు నేను అప్పుడు ఉస్మానియాలే కాదు, మా పెడమర్తి రవి బ్యాచ్, వంగపల్లి సీనన్న బ్యాచ్ గాని, లేకపోతే రాజారాం యాదవ్ అన్న గాని, లేకపోతే ఇంకో అంజీ యాదవ్ గాని, అంటే మిగతా వాళ్ళందరం అనేక మాదిగ సంఘాలు, మాల సంఘాలు, లంబాడి సంఘాలు, బెస్త సంఘాలు, యాదవ గౌడ సంఘాలు, మిగతా అన్ని సంఘాలు కలిసే మేము ఉద్యమానికి కొట్లాడినాం. నేను ఏమన్నా అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా చెప్పింది ఏంటంటే అన్నదమ్ముల లెక్క విడిపోదాం, మన మధ్యలో గొడవలు ఉండొద్దనే ఆ ఒక్క ఉద్దేశంతోనే ఆ బాధతోనే అట్లా అన్నాడు. తప్పిస్తే అట్లా అన్నారు, అది అయిపోయింది. సరే మీరు దాన్ని సమర్థించుకుంటారు ఏంటో వాళ్ళు విభేదిస్తారా పక్కన పెడితే, ఇప్పుడు ఏంటది మన కోనసీమ కొబ్బరి చెట్లు అన్ని కూడా అది ఏంటి దాని మీద ఒక వివరణ ఇచ్చారా? గతంలోనే మీకు అప్పుడు వివరణ చెప్పారు అంటే పవన్ కళ్యాణ్. మళ్ళీ చెప్తాను, చెప్పండి ఎందుకన్నా మళ్ళీ చెప్తాను అన్న. అని తెలంగాణ ప్రాంత వాసులను గాని, తెలంగాణ ఉద్యమకారులను గాని, తెలంగాణకు ప్రజలను గాని అని ఒక్క మాటల్ని ఆ రోజు కూడా మీ వీడియో పక్కన ఇది కూడా వేయండి. ఎవరి దిష్టి పడ్డదో అన్నాడు. పాయింట్ నెంబర్ 1, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు గతంలో అనేక సందర్భాలలో మనం కూడా మన కోనసీమ ప్రాంతం లెక్క చేసుకోవాలి, ఆ కొబ్బరి చెట్లు ఆ ప్రాంతానికని ఆ పచ్చదనాన్ని వివరిస్తూ ఇక్కడున్న కాళేశ్వరం కానీ, లేకపోతే మానేరు డ్యాంలకు కానీ, లేకపోతే కరీంనగర్ దగ్గరికి వెళ్ళిపోయేది కానీ మనం అట్లా చేసుకుంటామని చెప్పుకుంటేనే దాని తర్వాతనే ఈ మాట అనుకుంటేనే దాని తర్వాతనే ఏమన్నాడంటే వెంటనే వచ్చాడు ఎవరి దిష్టి తగిలిందో అనుకుంటా అన్నాడు. తప్పిస్తే కానీ మీరు వీడియో పెట్టండి, బాజాప్తగా పెట్టండి, ఎవరి తగిలిందో అని చెప్పిండ్రు. తప్పిస్తే గానీ వీళ్ళ తెలంగాణ ప్రజలను గానీ అన్న రాజకీయాలు చేసుకోవడానికి నీ అమ్మకు చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యలో మనం ఇలా డిబేట్ కూర్చున్నది ఎందుకు? ఆ రోజు నిజంగానే నాగేశ్వరరావు గారు ఈ మాట అంటే అయిపోయేది. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి పైన వీళ్ళు ఇట్లా మాట్లాడుకున్నారు కావచ్చు ఏమో అని ఒక క్వశ్చన్ మార్క్ వేస్తే అయిపోయేది. పోయినరు, మాట్లాడినరు, ఆ మాటలకే కదా. క్వశ్చన్ మార్క్ కూడా ఎందుకు అంటున్నా, ఎందుకంటే అలా కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ విషయం ఎందుకు ఇక్కడ తెలంగాణ అనేది అది నేను ఏమంటున్నా, రాష్ట్రం గురించి నాకు తెలిసి ఆ రాష్ట్ర వ్యక్తిని ఇక్కడ తిరగొద్దని అంటున్నారు కావాలని. ఆ రాష్ట్రం సంబంధించినటువంటి పొలిటికల్ వ్యవహారాలు మనకెందుకు అనేది నేను ఇవన్నీ చూస్తుంటే 2 రోజుల నుంచి ఆగిన పృథ్వీ గొంతు ఇప్పుడు ఎందుకు లేస్తుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఒక ప్రైవేట్ వ్యక్తి ఇప్పుడు పృథ్వీ వాళ్ళ ఇంట్లో పోయి నేను అట్లా వీడియోలు తీస్తే అది సబబేనా? నువ్వు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పేరున్న వ్యక్తి గారి దగ్గరకు పోయి వాళ్ళ ఇంట్లో పోయి మీరు ఆ వీడియో తీయడం అది ఎంతవరకు కరెక్ట్ చెప్పు? ఒక ప్రైవేట్ వ్యక్తి దాంట్లో పోయి నీకు నిజంగానే ఏమైనా ఉంటే ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా చెప్పిండు. ఒకవేళ నేను దీన్ని నిజంగానే మరి అడుగుతా, మరి నాగేశ్వర్ గారు అంత పెద్ద కామెంట్ చేసినప్పుడు మరి నిజంగానే ఆయన మీద ఆయనకి ఎటువంటి పోలీసుల నుంచి కాల్స్ రాలేదు, నాకు ఎవరు కూడా వాట్సాప్ మెసేజ్ చేయలేదు, ఏ పోలీసు కూడా చెప్పాడు కదా. మరి నిజంగానే మరి ఆయన అంత పెద్ద వ్యాఖ్య చేసినప్పుడు మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎందుకు ఉపేక్షిస్తుంది అనేది కూడా కొంతమంది అడుగుతున్నారు. ఏది ఆయన మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు?
ఇది ఎందుకంటే ఒక దేశానికి సంబంధించినటువంటి హోంశాఖ మంత్రి మాట్లాడిన అది బీజేపీ వాళ్ళని అడగాలి. మేము ఏమంటున్నామంటే ఆ అంశం కూడా వచ్చిందని చెప్తున్నాను. నేను ఏమంటున్నానంటే అది బీజేపీ నాయకులను అడగండి అన్న. ఇప్పుడు మా నాయకుని అన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి కొంచెం ఈ టీంలో ఏంటంటే కొంచెం అగ్రెసివ్నెస్ ఉంటుంది. అగ్రెసివ్నెస్ ఇంకో మాట మాట్లాడేసేవాడు. ఇది వినండి. అంటే ఇక్కడున్న యూత్ కానీ లేకపోతే మా నాయకుని ఇట్లా అన్నాడు కావచ్చు అని వాళ్ళు అక్కడ సాధారణంగా కేసులు పెట్టిండ్రు కావచ్చు మిగతా వాళ్ళు. ఇప్పుడు గతంలో పశ్చిమ బెంగాల్లో కూడా 22 ఏళ్ల అమ్మాయి మమతా బెనర్జీ గవర్నమెంట్ పైన ఒక మాట అంటే ఢిల్లీ నుంచి 22 ఏళ్ల అమ్మాయినన్నా 22 ఏళ్ల అమ్మాయిని తీసుకొని వచ్చింది. నువ్వు మేధావి అని చెప్పి నువ్వు ప్రపంచాల గురించి మాట్లాడుతున్నావు, చషబిషలు లేకుండా వెనక్కి తీసుకుంటా అంటున్నావు. నువ్వు మేధావి అనేటోడు ఇంత జరుగుద్దని నీకు తెలియదా? నువ్వు మాట్లాడే ముందు నీకు కనీసం ఇంగిత జ్ఞానం లేదా? నీకు కనీసం సెన్స్ ఉండాలి. మేధావి అనేటోడిని ఎవరిని అంటారన్నా? మేధావి అంటే ఏంది? అన్ని విషయాల విషయ పరిజ్ఞానం ఉండి ఇది మాట్లాడితే ఏం జరుగుతుంది అంటే దీనికి ఉన్న మర్మం ఏంది, దీనికి వెనుకున్నది ఏంది? కావాలని వీళ్ళు చేస్తున్నారు. తెలంగాణ అనే వర్డ్ అత్యంత పవిత్రమైనది. ఈ పవిత్రమైన దాన్ని వీళ్ళు కొంతమంది సోకాల్డ్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు పృథ్వీ పార్టీ పెట్టాలనుకుంటుండు, లేదు ఆయనకు ఒక మైలేజ్ రావాలి, మైలేజ్ గురించి మాత్రం చేస్తున్నాడు అన్న. నేను ఒక మాట చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు నిజంగా తెలంగాణ ప్రాంతాన్ని కానీ అతను ఏం చెప్పిండ, నాన్న చేసిన తప్పేంది అని, ఏం తప్పు ఎవరు మనల్ని ఆపేదేంటి? ఆ మాట ఎందుకు జానాల్సి వచ్చింది? అవునన్నా, ఇప్పుడు భారత రాజ్యాంగం వీళ్ళ అబ్బ సొత్తా లేకపోతే వీళ్ళ ఎవరి సొత్తు అన్న? వీళ్ళది భారత రాజ్యాంగం వీళ్ళ ఒక్కరి సొత్తు కాదు కదా. పృథ్వీ ఒక కొత్త పార్టీ పెట్టాలనుకుంటాడు, దానికి ఒక మసాలా కావాలి, మైలేజ్ కావాలి, కొంతమంది వ్యక్తులతో పెట్టుకుంటాడు, నడుపుకుంటాడు, బాగానే ఉంది. నిజంగా ప్రాంతాల మధ్యలో గొడవలు లేని దానికి ప్రాంతాలు విడిపోయి నీ ప్రాంతం ఇప్పుడు మహబూబ్ నగర్ గడ్డ నుంచి వచ్చిన ఆయనే, లేకపోతే కొడంగల్ నుంచి వచ్చిన ఆయనే అనే, అచ్చంపేట నుంచి ఆ వర్గానికి అక్కడి నుంచి వచ్చిన ఆయనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి లెక్కున్నాడు. కేసీఆర్ గారేమో ఇక్కడ నుంచి సిద్దిపేటకు సిరిసిల్లకు చెందిన ఆయన ముఖ్యమంత్రి చేసింది. ఇంక ఇక్కడ రాజకీయాలు ఏడుందన్న? విగ్రహాలు ఎవరు పెట్టొద్దన్నారు? ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పెట్టమంటేనే పెట్టింది కావచ్చు, మరి కాళేశ్వరం కట్టమంటే కూడా పవన్ కళ్యాణ్ గారు కట్టమంటే, మన ప్రాంతానికి లేకపోతే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కూడా ఇలా అన్న. ఇప్పుడు పెద్ద ఇప్పుడు వీళ్ళే మాట్లాడుతున్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే సామాజిక తెలంగాణ గురించి మనం మాట్లాడాలంటే రాష్ట్రంలో ఉన్న ఏంటి, మన పెద్ద కాళేశ్వరం కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చినావు? కెనాల్ కాంట్రాక్టర్ ఎవరికి ఇస్తున్నావు? ఆఖరికి వస్తే అమరవీరుల స్తూపం అని చెప్పి కూడా సెక్రటరియట్ కాంట్రాక్టర్ను వేరేటోళ్ళకి ఇచ్చినావు, తెలంగాణ బిడ్డలకి. ఆఖరికి ఆ అమరజ్యోతుల దీపం ఘోష పడుతుంది. నువ్వు ఆ కాంట్రాక్టర్ కూడా నువ్వు ఇప్పుడు కేటీఆర్ నువ్వు వాళ్ళకే ఇచ్చినావు కదా. ఇంటర్మీడియట్ విద్యార్థులకు పేపర్ పరీక్ష ఇచ్చినప్పుడు గ్లోబల్ సంస్థ ఎవరిది? 23 మంది ఎట్లా చనిపోయినరు? తప్పుడు మార్క్స్ వేసినందుకు కదా. అమరవీరుల జ్యోతి అని నువ్వు కట్టి ఇప్పటికైనా లైట్ వెలుగుతుందా అన్న? అక్కడ ఒకసారి చూడండి పోయి. నువ్వు ఇచ్చేదేమో నువ్వు మొత్తం కాంట్రాక్ట్ వీళ్ళకే ఇస్తావు, దోపిడీ మొత్తం ఇక్కడ నుంచి జరుగుతుంది. వీళ్ళు నిజంగా పాశం యాదగిరి అనేటైనా సీనియర్ జర్నలిస్ట్ అయి ఉంటే, అంటే నేను జర్నలిస్టులకు నేను ఎప్పుడూ ఒక మాట మాట్లాడలేను, మీకు తెలుసు. ఆఫ్ ద కెమెరా మనం ఇద్దరం ఎంత బాగుంటామో తెలుసు, అందరితో కూడా ఎట్లా బాగుంటామో మన ఎట్లా ఉంటాం నీకు మనం బాగా తెలుసు, మన జర్నలిస్ట్ మిత్రులకు. నువ్వు మాట దాటినవు, నువ్వు మాట తుల్లినవు, నువ్వు అవులా అనొచ్చు, కొడుకులు అనొచ్చు, బేవర్స్ గాళ్ళు అనొచ్చు, రంగులు పూసుకునేటోడు అనొచ్చు, దాని తర్వాత చెక్కగాళ్ళు అనొచ్చు, దాని తర్వాత కొడుకులు అనొచ్చు. నేను మాత్రం అరే ఒక వెధవా అంటే నీకు నొప్పా? ఏం చేస్తున్నావు? నీ ఎక్స్పీరియన్స్ ఎంత? నువ్వు ఎన్ని ఫ్లాట్లు తీసుకున్నావు? అక్కడ తీయమంటావా? తప్పు అంటున్నా.